డీజీపీ స్థాయి అధికారి ఏబి వెంకటేశ్వరరావుని సస్పెన్షన్ చేసి ఇబ్బంది పెట్టింది జగన్ ప్రభుత్వం. కానీ ఏకంగా జైళ్లలో పెట్టడం, లేదంటే కేసులు పెట్టడం ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది. అప్పుడు చేసింది విధ్వంసం, ఇప్పుడు చేస్తోంది అద్భుతం అనేటటువంటి రూట్లో పత్రికలు కావచ్చు, టీవీలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అప్పుడు చేస్తే విధ్వంసం, ఇప్పుడు చేస్తే అద్భుతం. ఇప్పుడు తాజాగా పివి సునీల్ కుమార్కి ఇచ్చినటువంటి నోటీసులు అభియోగంలో సునీల్ కుమార్ అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన సమయంలో 2024 మార్చి 1 నుంచి 4 మధ్య జార్జియా వెళ్లేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారు. అదే సందర్భంలో ఈ అనుమతి తీసుకున్న తర్వాతన వేరే చోటకి వెళ్ళారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ. అందుకు విరుద్ధంగా దుబాయ్లో పర్యటించారు. ప్రభుత్వం నుంచి అసలు అనుమతి తీసుకోకుండా 2023 సెప్టెంబర్ 2 నుంచి 11 వరకు స్వీడన్లో పర్యటించారు. సునీల్ కుమార్ కొన్నాళ్ళ పాటు పోస్టింగ్ లేకుండా సాధారణ పరిపాలనా శాఖలో వెయిటింగ్లో ఉన్నారు. ఆ సమయంలో 2023 ఫిబ్రవరి 1 నుంచి 28వ తేదీ మధ్య ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా అమెరికాలో పర్యటించారు. సేడి విభాగాధిపతిగా ఉన్నప్పుడు 2022 డిసెంబర్ 14 నుంచి 19 వరకు జార్జియాలో పర్యటించేందుకు అనుమతి పొంది దుబాయ్ వెళ్లారు. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా 2021 అక్టోబర్ 2 నుంచి 8 మధ్య దుబాయ్లో పర్యటించారు. అమెరికా వెళ్లేందుకు అనుమతి పొంది 2019 డిసెంబర్ 21 నుంచి 2020 జనవరి 4 మధ్య లండన్లో పర్యటించారు అన్నటువంటిది. ఏమన్నా బీభత్సమైనటువంటి నేరాల ఒకటి పర్మిషన్ తీసుకోకుండా చేస్తే కనుక సస్పెన్షన్, ఆల్రెడీ ఇప్పుడు సస్పెన్షన్లోనే ఉన్నారు. అదేమన్నా దాన్ని ఏమంటారు, కుంభకోణమా? కాకపోతే ప్రస్తుతం ఇబ్బంది పెట్టాలి, అదే ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యవహారం.